హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర బస్సు ప్రమాదం, 45 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లోయలో పడిన బస్సు, 45 మంది మృతి, గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక. ఇక దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఇక ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఇక వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది. ఇక మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఇక కొండపై నిర్మించిన వంతెన మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో బస్సు లోయలో పడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనా వివరాలను బోట్స్వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు. ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది. అయితే ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిలో ఒకటి. చూశారు కంటే మొత్తం మీదుగా పండగ పూట తీవ్ర విషాదం అయితే నెలకొంది. దక్షిణాఫ్రికాలో ఈ ఘోర బస్సు ప్రమాదం అయితే జరిగింది. అయితే 46 మందితో బస్సు ఒక్కసారిగా కొండపై నుంచి లోయలో పడిపోవడంతో 45 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అయితే 8 ఏళ్ల బాలిక మాత్రం బయటపడింది. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక తీవ్ర విషాద సంఘటన మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.